నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. జగన్మోహన్ రెడ్డి గారు అలానే వైసీపీ ఈ పార్టీ విధానం ఎలా ఉంది అంటే, రాష్ట్రానికి ఏదైనా మంచి జరుగుతుంది, ఏదైనా వస్తుంది, లేదంటే గనక ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి లాంచ్ చేయడానికి రెడీగా ఉన్న కొన్ని సంస్థలు కానీ పోర్ట్స్ కానీ ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా వీటి మీద విష ప్రచారం చేయడం, ప్రజలు కానీ ఎవరు దారికి రాకపోతే క్రెడిట్ చోరీ మీద పడటం, ఫస్ట్ విమర్శిస్తారు, కేసులు వేస్తారు, ఆ తర్వాత ఇదిగో ఇది తీసుకొచ్చింది మేమే అంటారు. ఆర్సిల్లర్ మిట్టల్ దగ్గర నుండి గూగుల్ డేటా సెంటర్ వరకు ఇదే చూసాం. ఇప్పుడు కొత్తగా మూలపేట విషయంలో కూడా వీళ్ళు స్టార్ట్ చేశారు. మూలపేట కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, 70% ఇది మేమే కట్టాం కాబట్టి ఈ క్రెడిట్ అంతా కూడా వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి రావాలి అని చెప్పేసి అంటున్నారు. గత 2 రోజులుగా ఏపీలో ఇదే హాట్ టాపిక్ గా ఉంది. మరి వైసీపీ వాళ్ళు చలో మూలపేట అని చెప్పేసి ఒక యాత్ర చేపట్టడం, దాన్ని పోలీసులు అడ్డుకుంటూ నోటీసులు ఇవ్వడం, ఈ గందరగోళం అంతా కూడా ఎందుకు జరుగుతుంది, అసలు ఈ మూలపేట పోర్ట్ ఇష్యూ ఏంటి అనేది చాలా క్లియర్ గా డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ తీరు మనం మాట్లాడుకుంటూనే వస్తున్నాము. అయితే కేసులు వేస్తారు, లేదంటే విమర్శిస్తారు, ఆ తర్వాత ఇదంతా మాదే అంటారు ఎవరు లొంగకపోతే. ఇప్పుడు మూలపేట పోర్ట్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. కానీ గత 2 రోజులుగా హై టెన్షన్ నెలకొంది. వైసీపీ వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, పోలీసులు అడ్డుకుంటూనే వస్తున్నారు. క్రెడిట్ చోరీ కింద చూడాలా ఈ పోర్ట్ ఇష్యూని, లేదా ఇంకేదైనా కోణంలో చూడాలా? ఇంకేదన్నా కోణంలో అంటే డిజార్డర్ కోణం, అంతే. పర్సనాలిటీ డిజార్డర్. ఇప్పుడు నిన్న లోకేష్ ఏమన్నాడు, ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో సిసిడి ఇది క్రెడిట్ చోరీ డిజార్డర్ అన్నాడు. అంతకుముందు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఏంటి నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్, ఎన్పిడి అనో ఏదైనా వాళ్ళు, లేకపోతే మైథో మేనియా అన్నారు. అంటే జగన్ జబ్బుల్లో ఇదొక జబ్బు అయిపోయిందా అంటే, ఇప్పుడు ఒకటి అసలు క్రెడిట్ ఎవరన్నా చోరీ చేయగలరా? చోరీ చేసేది క్రెడిట్ ఎలా అవుద్ది మరి? ఒకవేళ సరే నీదే క్రెడిట్ అనుకుందాం. ఇప్పుడు వాళ్ళందరూ పెద్ద ఉద్యమం ఏదో పెట్టారు మూలాపేట. మీరే అన్నది మూలాపేట పోర్ట్ విషయానికి వస్తే, ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టారు? యాక్చువల్గా 4,000 కోట్లు ఖర్చు పెట్టాలి తొలి దశలో. సరే 3,000 కోట్లతో బిగిన్ చేశారు. అసలు ఆ పుష్పశ్రీ వాణి అంటది, ఇప్పుడు ఈరోజు మీటింగ్ విన్నాను, డిప్యూటీ సీఎం మాజీ ఏమంటది, 1 yearలో మా జగన్ అన్న 70% చేశాడంట. అదే కదా సార్ ఇప్పుడు ఇష్యూ. అసలు 70% 1 yearలో చేయగలరా? అంటే ఇప్పుడు అదేమంటే ఇప్పుడు ఈ చెవుల్లో ఏం పెట్టడం అంటారు వీటిని, ఆయనే అన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఏదో క్యాబేజీ పూల కాలీఫ్లవర్ పూల. ఇప్పుడు 2023 ఏప్రిల్ 19న శంకుస్థాపన చేశాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ పోర్టుకి. అసలు యాక్చువల్గా అంతకుముందు భావనపాడులో పోర్టు పెడదాం అనుకున్నారు చంద్రబాబు సీఎంగా. భావనపాడు పోర్టు అనుమతులు అవన్నీ తెచ్చేలోపు ప్రభుత్వం మారిపోయింది. నిజంగా నీకు ఉత్తరాంధ్ర మీద గనక చిత్తశుద్ధి ఉంటే, కమిట్మెంట్ ఉంటే, నువ్వు 4 ఏళ్ళు ఎందుకంటే పెండింగ్ పెట్టి కూర్చున్నావు? అవును కదా. నువ్వు 2019లోనే శంకుస్థాపన చేయాలి, 20లో చేయాలి, 21లో చేయాలి. ఎప్పుడు చేసావు? 2023లో శంకుస్థాపన చేసి 2024లో దిగిపోయావు. 70% మా హయాంలో కంప్లీట్. గమ్మత్తు ఏంటో చెప్పనా, మొన్న అద్దంకి కార్యకర్తలతో మీటింగ్ మనం కూడా మాట్లాడుకున్నాం. జగన్మోహన్ రెడ్డి అద్దంకి కార్యకర్తలతో సమావేశంలో మూలాపేట నేను 30% చేశాను, అదే కదా, రేపు పొద్దున మూలాపేట కూడా మేమే చేసామని క్రెడిట్ చోరీ అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి 4 రోజుల క్రితం 30% చేశా అన్నాడు. పుష్పశ్రీవాణి ఏమంటుంది, 70. సడన్ గా 40% ఎక్కువైపోయింది సార్. అసలు ఆ గుడివాడ అమర్నాథ్ అదే 70% చేశారంటారు. అసలు వీళ్ళిద్దరూ 70% అంటే ఆయన ధర్మాన కృష్ణదాస్, ఆయన కూడా మాజీ డిప్యూటీ సీఎం, 85% మేమే చేసామన్నాడు. మళ్ళీ 15 ఎక్కువ సార్. అంటే ముందు మీరు ఒక అంకె ఫిక్స్ చేసుకోండి. నిజమే కదా, అది చెప్పండి జనానికి. ఇంకా ఇంకొకరు వస్తారు 100% మేమే చేసాము అంటారు.
అంటే అదే పిచ్చి పుట్టిందా అంటుంది అదే అనమాట. జగన్ ఏమో 30% అంటాడు, అంతేగా మీరు 70 అంటారు, 85 అంటారు. ఖర్చు పెట్టింది ఎంత? అది తెలియాలి. ఇప్పుడు ఈ పోర్టు మీద జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు, చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు 22 నెలల్లో ఎంత ఖర్చు పెట్టారు? అవును ఆయన పీరియడ్ ఎంత? 1 ఇయర్ కదా. అవును సార్. జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన దగ్గర నుంచి దిగిపోయేదాకా 1 ఇయర్లో ఎంత ఖర్చు పెట్టాడా అని చూసా. 700 కోట్లు. 3,000 కోట్లు 700 కోట్లు ఎక్కడ సార్? ఎంత పర్సెంట్ చెప్పు? అందుకే 70% అన్నారు పాపం ఆయన. ఇప్పుడు 3,000 కోట్లలో 70% అంటే 2,100 కోట్లు. అవును కదా. మరి నువ్వు 2,100 కోట్లు ఖర్చు పెడితే నువ్వు 70% అనుకోవచ్చు. అట్లీస్ట్ 2,100 కోట్లలో మైనస్ చేస్తే 3,000 నుండి 9 ఉంటుంది. అట్లీస్ట్ అంత కూడా ఖర్చు పెట్టలేదు కదా. ఖర్చు పెట్టింది 700 అదే కదా. 700 కోట్లు ఖర్చు పెట్టినాడు. నేను 70% చేశానంటే సరే వాళ్ళదట్టు పెట్టు. వీళ్ళది కూడా చూసా. ఎవరిది? చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఈ 22 నెలల్లో ఆయన ఏమన్నాడు? కృష్ణదాసు 10% కూడా చేయలేదన్నాడు కదా. అవును సార్. చూసా ఎంత ఖర్చు పెట్టారు. ఓకే. 22 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం మూలాపేట పోర్టు మీద దగ్గర 1,900 కోట్లు ఖర్చు పెట్టింది. వా. అంటే 700 కోట్లు ఖర్చు పెట్టినాడు క్రెడిట్ అంట, 1,900 కోట్లు ఖర్చు పెట్టినాడు చోరీ చేస్తున్నాడా, దోపిడీ చేస్తున్నాడా? పాపం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వాడలేదని బాధపడుతున్నారు సార్ ఆయన. ఎక్కడ 1,900 కోట్లు, ఎక్కడ 700 కోట్లు? ఇప్పుడు వీళ్ళు 22 monthsలో వీళ్ళు 50% చేశారమ్మా. అవును సార్. అతను చేసింది ఒక 20-25% చేస్తే మొత్తం 75% చేసినట్టు. ఇప్పటికీ ఆళ్ళు ఖర్చు పెట్టినా వీళ్ళు ఖర్చు పెట్టినా ఇద్దరూ కలిపి ఈ పోర్టు ఫస్ట్ ఫేజ్లో 2,600 కోట్లు ఖర్చు పెట్టారు. అదే యాక్చువల్గా ఇంకా 1,000 కోట్లు ఖర్చు పెట్టాలి అవును దీనిపైన. అప్పటికి కానీ ఇది ఆ 25% కూడా పూర్తి కాదు. అట్లాంటిది ఏం జరిగిందంటే సరే ఎందుకంటే ఇప్పుడు ఈ మూలాపేట పంచాయతీ ఎందుకని అడుగుతావు. అంతేగా. మూలాపేట పంచాయతీ ఎందుకంటే ఇంకా పూర్తి అవ్వలేదు అసలే. ఎందుకంటే మన రామ్మోహన్ నాయుడు ఒక ట్వీట్ చేశాడు. ఓకే. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నీకు కొద్ది రోజులు 1 week బ్యాక్ 2 days బ్యాక్ ఏమని ట్వీట్ చేశాడు? ఆయన పీయూష్ గోయల్ ఈ పోర్టు కోసం సాల్ట్ ల్యాండ్స్ ఒక 385 ఎకరాలు మంజూరు చేశారు. అక్కడ నౌపాడ దగ్గర ఒక సాల్ట్ ప్లాంట్ ఒకటి ఉంటుంది. ఆ సాల్ట్ ప్లాంట్కి సంబంధించినటువంటి సాల్ట్ ల్యాండ్స్ ఒక 385 ఎకరాలు ఏపీ ఈ దీనికి మ్యారిటైమ్ బోర్డుకి బదిలీ చేస్తూ ఆర్డర్ ఇచ్చాడు. ఆ 385 ఎకరాలు వస్తేనే వీళ్ళు రైల్వే ట్రాక్ వేయగలరు. ఓకే. ఒక 8 kilometerలు రైల్వే ట్రాక్ వేయాలి. రోడ్లు ఇవాళ మరి ఏంటి హైవేని అనుసంధానిస్తూ రోడ్ కనెక్టివిటీ ఇవ్వాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇప్పుడు యాక్చువల్గా ఈ పోర్ట్ అమ్మ ఇదేంటి 23.5 million tons కెపాసిటీ, 4 బెర్తులు, 3 జనరల్ బెర్తులు, 1 కోల్ బెర్త్ అనమాట. ఒక్కొక్క బెర్త్ నీకు ఒక 300 మీటర్ల పొడవు ఉండాలి, ఒక 30 మీటర్ల వెడల్పు ఉండాలి. అసలు ప్రతి బెర్త్ దగ్గర కూడా నువ్వు మళ్ళీ మట్టి తవ్వాలి. ఎందుకంటే మరి ఓడలు అక్కడికి వచ్చి ఆగాలంటే నీకు ఎంత మట్టి తవ్వాలి? దగ్గర నీకు 16 million cubic మీటర్ల మట్టి తవ్వాలి. ఈ మొత్తం 4 బెర్తుల దగ్గర అవి వచ్చి నిలబడాలంటే 16 million cubic మీటర్లు మట్టి తవ్వాలి. ఓకే. ఎంత తవ్వారో తెలుసా? జగన్ ప్రభుత్వం 16 million cubic మీటర్లలో తవ్వింది 1,60,000. ఎక్కడ 16 మిలియన్లు, ఎక్కడ 1.6 million అమ్మా? అంటే 10% మట్టి కూడా నువ్వు తవ్వలేదు. ఇప్పుడు ఈ 22 నెలల్లో వీళ్ళు 7 లక్షల cubic మీటర్ల మట్టి తవ్వారు. అంటే టోటల్గా ఇప్పటి వరకు ఈ 4 బెర్తుల దగ్గర 8.6 million cubic మీటర్ల మట్టి తవ్వారు. ఇంకా తవ్వాల్సింది ఉంది. సగం ఉంది. ఇంకా సగం తవ్వాలి. వీళ్ళేవో పరస్పరం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు. 2024లో ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పనులు శరవేగంగా అచ్చెన్నాయుడే ప్రారంభించాడమ్మా. ఇదంతా కూడా అక్కడే ఏది ఆ టెక్కల నియోజకవర్గం కిందకి వస్తుందన్నమాట. మూలాపేట పోర్టు కనుక వస్తే అది ఒక గేమ్ చేంజర్, నో డౌట్ ఎట్ ఆల్.
ఏది ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి కూడా ఇవాళ విశాఖపట్నం, అటు శ్రీకాకుళం, విజయనగరం అక్కడ ఉపాధి ఏర్పడుతుంది. మొత్తం ఏది ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతానికి ఇవాళ పోర్ట్స్ అవసరం. అది భావనపాడు పోర్ట్ అయినా మూలాపేట పోర్ట్ అయినా, మీరు మూలాపేట పోర్ట్ పెట్టారు కదా అని చెప్పి వీళ్ళు ఏమైనా రద్దు చేశారా? గతంలో నువ్వు చూసావు ఎక్కడ చంద్రబాబుకి పేరు వచ్చుద్దా అని చెప్పి అమరావతిని ఏం చేశాడు? అమరావతిని చంపేయాలని చూశాడు, ఇప్పటికే చూస్తున్నారు. 3 ముక్కలు చేయాలని చూశాడు. అట్లా ఏమన్నా మూలాపేట పోర్టుని చంద్రబాబు ఏమన్నా 3 ముక్కలు చేయాలని చూశాడా? చూస్తే ఇదేంటి, ఇది నా క్రెడిట్ కదా, అవును, నా క్రెడిట్ చంద్రబాబు చోరీ చేశాడు అనొచ్చు. నేను కదా 3 ముక్కలు ఆట ఆడేది, నువ్వెలా ఆడతావని ఆయన పట్టుకొని నిలదీయచ్చు. జగన్మోహన్ రెడ్డి అక్కడ రాయలసీమలోనేమో వాళ్ళని రెచ్చగొడుతున్నాడు. ఏంటది, లిఫ్ట్ ఇరిగేషన్ మనం మాట్లాడుకున్నాం గతంలో. ఆయన తవ్వింది అక్కడ ఒక పెద్ద గొయ్యి తప్ప అక్కడ అసలు మోటార్లు లేవు, లిఫ్ట్ లేదు. దానికే 1000 కోట్లు పెద్దిరెడ్డికి ఇచ్చాడు అన్నాం. రాయలసీమ లిఫ్ట్ని అడ్డం పెట్టుకుని అక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టి వాళ్ళని రెచ్చగొట్టాలి. ఇప్పుడు ఈ ఉత్తరాంధ్ర, ఇప్పుడు ఈ మూలాపేట మీద రేపటి నుంచి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెడతాడా? అంటే అమరావతికి నిన్న చట్టబద్ధత వచ్చిన దగ్గర నుంచి, ఆ తీర్మానం ఆమోదించిన దగ్గర నుంచి వెంటనే నేను ఫోన్ చేసి తిట్టాడా? ఏం చేస్తున్నారు మీరంతా ఉత్తరాంధ్ర వాళ్ళని? అందుకని ఈ మీటింగ్ పెట్టారా? జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటంటే ఏ ప్రాంతానికి ఇవాళ అతను కొరగాకుండా పోయాడు. అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ, ఇక్కడ ఈ మధ్య కోస్తా 3 ప్రాంతాలకి సమానంగా అన్యాయం చేశాడు. అందుకే మొన్న సమానంగా శిక్ష వేశారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.